ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ చందుని మరి చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి అంగన్వాడీ కేంద్రాల గురించి మనకు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 6 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలి. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 6 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీలలో చేర్పించాలి. తిమ్మాపూర్ 6 సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ పొమ్మేల సత్యపతి అన్నారు. మండలంలోని పర్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సిలబస్తో ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్వాడీలలో బోధిస్తున్నారని అన్నారు. మహిళలు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిపిఓ జగదీశ్వర్, జిల్లా ఇమ్యులేషన్ అధికారి సజిత, సిడిపిఓ శ్రీమతి, తహసీల్దార్ విజయకుమార్, ఎంపీడీఓ విజయకుమార్ పాల్గొన్నారు. ఇక చూసుకుంటే మనము 6 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీలో జాయిన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇది తిమ్మాపూర్లో మనకు ఒక అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని కలెక్టర్ పొమ్మేల సరస్వతి అన్నారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక సభ అనేది నిర్వహించారు. ఇక చూసుకుంటే ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సిలబస్, కొత్త సిలబస్, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను అంగన్వాడీలు బోధిస్తున్నారని అన్నారు. మహిళలు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించాలని అక్కడ జిల్లా కలెక్టర్లు, తర్వాత జిల్లా సంక్షేమ అధికారి, డిఎంహెచ్ఓ, డిపిఓ, ఇమ్యులేషన్, తహసీల్దార్ పాల్గొని మనకి దాని గురించి అవగాహన అనేది కల్పించడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.